హాయ్ అందరికీ. ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే సగ్గుబియ్యం లడ్డు. దీనికి ముందుగా 1 కప్పు సగ్గుబియ్యం బౌల్లో వేసుకొని నీళ్లు పోసి 2 గంటలు నానబెట్టుకోవాలి. అవి నానిన తర్వాత స్ట్రైనర్లో వేసి వడపోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 స్పూన్లు నెయ్యి వేసుకొని చిన్నగా తరిగిన జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని బాగా వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ద్రాక్ష కూడా వేసి వేయించుకోవాలి. వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో మరో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని వడపోసిన సగ్గుబియ్యాన్ని వేసుకొని వేగనివ్వాలి. అలాగే కొద్దిసేపు బాగా దగ్గర పడేంత వరకు వేగనివ్వాలి. ఈ విధంగా దగ్గర పడ్డాక సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోనే 1 కప్పు పాలు పోసి కలుపుకోవాలి. దీన్ని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. నీళ్లు పోసే క్లిప్ మిస్ అయింది, మీరు మాత్రం ఖచ్చితంగా నీళ్లు పోసుకోండి. ఇది బాగా దగ్గర పడ్డాక అదే కప్పుతో 1 కప్పు చక్కెర వేసుకొని కలుపుకోవాలి. అది బాగా దగ్గర పడ్డాక మీకు నచ్చిన ఫుడ్ కలర్ నీళ్ళల్లో కలిపి వేసుకోవాలి. నేనైతే ఎల్లో కలర్ వేసుకున్నాను. వేసిన తర్వాత అడుగు అంటకుండా బాగా కలపాలి. ఇలా దగ్గర పడ్డాక ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. 5 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపేయాలి. దీన్ని చల్లార్చుకొని హల్వాలాగా అయినా లేదా ఇలా లడ్డూలాగా చేసుకొని అయినా తినొచ్చు. అంతేనండి, సగ్గుబియ్యం లడ్డు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.